ఈరోజు రెసిపీ పచ్చిమిరపకాయల కూర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మనకు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మెయిన్గా కావాల్సింది నువ్వుల పిండి అండి. ఒక 50 గ్రామ్స్ వేయించి తీసుకున్నాను నువ్వులు. ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, పోపు దినుసులు, సాల్ట్, ధనియా పౌడరు, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నా. కొంచెం మెంతి పొడి మరియు కొంచెం పసుపు తీసుకున్నాను. ఈ మిరపకాయల్ని మనం మిక్సీ వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి మిక్సీ. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను నేను. తర్వాత పోపు దినుసులు వేసాను. ఇవి కొంచెం ఫ్రై కావాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసాను. ఇవి నూనెలో కొంచెం ఫ్రై కావాలి. నేను అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు కొంచెం పసుపు మరియు మెంతి పొడి వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు నూనెలో బాగా ఫ్రై కావాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుందాము. ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరియు ధనియా పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను నువ్వులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నా కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.